మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నేటి వరకు మీ జీవాన్ని మా శరీరాల్లో ఉంచి మీ జీవవాక్యం ద్వారా ఈ దినము కూడా మమ్మల్ని జీవింపచేస్తున్న మీ ప్రేమను బట్టి వందనాలు నాయన. దేవ, సహోదరునికి సంభవించినటువంటి ఆపదలు, వచ్చినటువంటి ఆ శ్రమలో నాయన మీరు ఆదుకొని, మీరు ప్రేమ చూపి తన శరీరములో నాయన నేటికి నాయన మీ జీవాన్ని నిలబెట్టి మీరు చేసిన కార్యములు నాయన కూడి వచ్చిన నీ పిల్లలకు అలాగే గ్రామానికి తెలియపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాయన. వారిచ్చిన సాక్ష్యము మీరు విని ఉన్నారు. వారు మీ ఎడల ఎంతో నాయన కృతజ్ఞత తెలిపారు తండ్రి. బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. అలాగే నాయన కూడి వచ్చిన మాకు మీ మాటలు ఎంతో అవసరము. మీ మాటల ద్వారా నాయన మాతో మాట్లాడండి. మా అందరినీ కూడా మీ మాటల యొక్క ఆలోచనలోకి తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మంచివారి పట్ల చెడ్డవారి పట్ల కూడా ఉపకారి ఉన్నాడు. మంచివారికి శ్రమలు వస్తున్నాయి, చెడ్డవారికి శ్రమలు వస్తున్నాయి. ఇద్దరికీ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అయితే కొంతమంది దేవుడు చేసిన కార్యాలు గుర్తించట్లా, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. మరి బైబిల్ గ్రంథములో భక్తుడు ఒక మాట పలుకుతున్నాడు. 116వ కీర్తనలో 12వ వచనాన్ని మనం చదువుకుంటే, కీర్తన గ్రంథము 116, 12వ వచనం, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును. ఏమండి, భక్తుడికంట దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడంట. వాటిని గుర్తించినటువంటి భక్తుడు నేను ఆయనకేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని. ఏమండి, రక్షణ పాత్ర అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యమును చేపట్టి నేను యెహోవా నామములో ప్రార్థన చేసేదను. నిజంగా అన్నికి చేసిన ఉపకారములను బట్టి ఈరోజు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించే విషయంలో మీ అందరినీ కూడా పిలిచి ఆయన ఇక్కడ జరిగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఆలోచిస్తే, కింద ఒక వచనం మాట్లాడుతున్నాడు. కింద ఒక వచనంలో ఏమన్నాయంటే, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, కూడి వచ్చిన ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. ఏమండి, ఇక్కడ కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ఈ భక్తునికి వచ్చినటువంటి శ్రమను ఆలోచిస్తే, ఈ భక్తుని యొక్క పరిస్థితి లేక ఎంత ప్రమాద పరిస్థితిలోకి వెళ్ళిపోయాడో మనం ఆలోచిస్తే, అదే అధ్యాయంలో 3వ వచనంలో మనం చదివితే 3వ వచనంలో ఏంటంట, మరణ బంధములు చుట్టుకున్నాయంట. ఏమండి, పాతాళపు వేదనలు అంటే మరణించిన మరుక్షణమే ఏ మనిషి అయినా పాతాళంలోకి వెళ్ళాలి. పాతాళ బంధములు నన్ను పట్టుకునేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగేను. శ్రమ వచ్చింది, ఆ శ్రమలో ఏం కలిగిందంట, దుఃఖము కలిగాను. అప్పుడు దేవుణ్ణి గుర్తించి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకి ఎలాంటి సహాయం చేశాడో మీరు ఆలోచిస్తే 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఏమండి, సహోదరుడు మరణిస్తే మా అందరికీ కన్నీళ్ళు మిగిలేయండి. మీకు అర్థమైందా? అందరికీ కన్నీళ్ళు మిగిలే. కానీ ఆ కన్నీళ్ళు
ఎవరికీ మిగలకుండా రాకుండా దేవుడు మరలా ఈ సజీవులు ఉన్నటువంటి ఈ లోకములో తన పాదాలు స్థిరపరిచాడు, ఆపదను తప్పించి. ఈ కార్యము దేవుడు ఆపదలో దగ్గర ఉండి చేశాడని ఈరోజు ఈ కృతజ్ఞత కోటం. సరే, మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. బైబిల్ స్పష్టంగా చదవండి. కుమారులైన వారందరినీ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు అన్నాడు. చాలండి. దేవుడు ప్రేమించినటువంటి కుమారులు, దేవుని మాటకు విధేయత కలిగి లోబడిన కుమారులు, దేవునికి ఇష్టమైనటువంటి కుమారులను దేవుడు శిక్షలోకి తీసుకొస్తున్నాడంట. ఎక్కడ తీసుకొస్తున్నాడు? శిక్షలోకి తీసుకొస్తున్నాడు. ఎవడు చాలా మంది దేవుణ్ణి ఎలా ఆలోచిస్తారంటే, దేవుడు అనగానే మేలు చేయవాడు, ఏ కష్టమో ఏ బాధ లేకుండా మనల్ని చల్లగా కాపాడువాడు. చాలా మంది ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. మరి కొంచెం కష్టం రాగానే ఏ మనిషి కూడా శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డు. శ్రమ అనుభవించడానికి ఎవరు కూడా కోరుకోరు. శ్రమ రాగానే చాలా మంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతుంటారు. శ్రమ రాకముందు జరుగుతున్న మేలును బట్టి దేవుని వెంబడిస్తారు. శ్రమలో దేవుడు తీసుకొచ్చినప్పుడు, ఆ శ్రమలో ఆ మనిషిని దేవుడు నలుపుతున్నప్పుడు, దేవుడు నాతో ఉంటే శ్రమలో ఎందుకు వస్తాయి? నేను ఏ తప్పు చేశానండి శ్రమ నాకు వచ్చింది? రకరకాల సందేహాలు వస్తావంటాయి. ఇంకా దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం లేక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలా మంది కూడా. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, కుమారులైన వారందరినీ కూడా దేవుడు శిక్షలోకి తీసుకొస్తున్నాడంట. ఏమండి, మనం చదివే ప్రతి చదువుకి ఒక పరీక్ష ఉంటుంది. మనం కొనే ప్రతి ఒక్క వస్తువుకి ఒక పరిశోధన ఉంటుంది. దేవుడు కూడా తన కొరకు మనం బ్రతుకుతున్నామా, నిజంగా ఆయన కొరకే మనం జీవిస్తున్నామా, ఒక శ్రమ వచ్చినప్పుడు ఆయన కొరకు నిలబడే మనస్సు మనలో ఉందా అని మనల్ని పరిశీలన చేయడానికి దేవుడు కూడా మనపై శిక్షను అమలు చేస్తున్నాడు. ఈ శిక్షలో ఏముంది అని మీరు ఆలోచిస్తే అదే అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్ములను చూచుచున్నాడు. ఏమండి, శిక్షా ఫలము పొందుటకై అంటే శిక్షలో ఏముందంట? ఫలం అనేది ఉందంట. శిక్షలో ఏముంది? ఫలం ఉంది. ఆ శిక్షలో దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడనే మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుని కుమారులకు లేక దేవుని పిల్లలకు దేవుడు శిక్షను అమలుపరుస్తాడా అని మీరు ఆలోచిస్తే దేవుడు అమలుపరుస్తాడు. చాలా మంది ఏమనుకుంటారు, పుష్పరాజు వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆ గుండెపోటు ఎందుకు వచ్చింది? ఏమండి, ఈ ఊళ్ళో ఒక సిఎస్ఐ చర్చి ఉండగా మరలా వ్యతిరేకంగా ప్రార్థన పెట్టారు. అందరేంటో ఆ సంఘానికి వెళ్తుంటే వీళ్ళతో ఒక బోధ, అందుకే దేవుడు శిక్ష వేశాడు అని అనుకునేవారు లేకపోలా. ఇలా మనుషుల ఉద్దేశాలు రకరకాలుగా ఉంటాయి. ప్రియులారా,
దేవుడు తన కుమారులకు శిక్ష అమలు చేస్తున్నాడంట. ఏమండి, ఒకసారి మనము ఏబు గ్రంథంలోకి వెళ్దాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయం. ఏబు గ్రంథము 1వ అధ్యాయములో 6వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవదూతల దేవుని సన్నిధిలోకి వచ్చాయి. చదవద్దండి, ఏమండి, చదవద్దు. అక్కడ దేవదూతలు పరలోకములో దేవుని సన్నిధికి వచ్చాయి. ఎందుకంటే భూమి మీద జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో దేవదూతలతో దేవుడు మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. జరగవలసిన పనుల విషయంలో దేవదూతలకు తెలియపరుస్తూ ఉంటాడు. ఇలా ఒక రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు దేవదూతలన్నీ దేవుని సన్నిధికి వచ్చినాయి. ఆ దేవదూతలు వచ్చినటువంటి ఆ ప్రాంతానికి భూమి మీద ఉన్న అపవాది కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అపవాది కూడా వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు అడిగాడు, ఏమని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అని దేవుని జవాబిచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా. చూడండి, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అన్నాడు. ఏమంటే సహజంగా మనం మాట్లాడుతున్నప్పుడు, ఎరా నువ్వు వాడి సంగతి ఆలోచించావా? ఇప్పుడు ఒక పెద్ద రౌడీ అనుకోండి, అసలు ఆ సంగతి నీకు తెలుసా, వాడి గురించి నీకు తెలుసా అంటాం. లేదు, వాడు ఒక వింతలు చేసేవాడు అనుకోండి, ఏమండి వాడి సంగతి మీకు తెలుసా, బాగా వింతలు చేస్తాడు అంటే. ఇక్కడ దేవుడు ఏబు గారి గురించి, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా అంటే మీరు బాగా ఆలోచించాలి. ఏబు గురించి దేవుడు బాగా ఆలోచించాడు. ఏబు గారి గురించి దేవుడు బాగా ఆలోచించాడు. మీకు అర్థమైందా? ఏబు గారి గురించి ఆలోచించినప్పుడు ఏబు యొక్క భక్తి జీవితము దేవునికి బాగా నచ్చింది. బాగా నచ్చింది దేవునికి. ఇప్పుడు ఏబు యొక్క గొప్పతనాన్ని ఎవరికి చెప్పాలనుకున్నాడు? అపవాదికి చెప్పాలనుకున్నాడు. అనుకుని దేవుడు కింద ఏమన్నాడంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. దేవుడు చాలా గర్వంగా చెప్పుకున్నాడండి. ఏబు గారి గురించి చాలా గర్వంగా చెప్పుకున్నాడు. ఏమైనా నిజంగా ఏబు గారికి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యములో మీరు ఆలోచిస్తే ఏబు గారి జీవితం కూడా అలాగే ఉందండి. ఊజు దేశంలో చాలా గొప్పవాడు, ధనవంతుడు. మీకు అర్థమైందా? అనుదినము పిల్లల నిమిత్తం బలి అర్పించేవాడు, పిల్లల పాపం చేస్తున్నారేమని. యథార్థంగా బతికిన వాడు. అలాంటి ఏబు గారిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు? అపవాది ఆలోచనలోకి తీసుకెళ్తున్నాడు. అదేమంటుంది, ఏబు ఊరకే భక్తి చేస్తున్నాడా? ఏబుని ఎందుకు ఊరికే నమ్మకం ఉంచాడా? అతని చేతి పని నువ్వు దీవించావు, అతని గర్భఫలాన్ని దీవించావు, అతని చుట్టూ కంచి వేసావు, మంచి కాపుదలు పెట్టావు అతని కుటుంబానికి. ఒక్కసారి నువ్వు ఆ కాపుదల తొలగించి నాకు ఒక అవకాశం అని అడుగుతుంది. ఏమండి, దేవుడు దానికి ఒక పర్మిషన్ ఇచ్చాడు. ఏంటి? ప్రాణం మాత్రం ముట్టొద్దు, వెళ్ళు. వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏం చేసింది? ఏబు గారికి ఉన్నటువంటి పశువుల్ని, ఏమండి, అతనికున్న ఆస్తిపాస్తులన్నీ కూడా సర్వనాశనం చేసేసింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? కుమారుల దగ్గరికి వచ్చింది. వాళ్ళని కూడా సర్వనాశనం చేసేసింది. వాళ్ళు మరణించారు. ఈ సంగతి ఏబు గారు చెవిని పడగానే ఏబు గారు ఏమైపోవాలి చెప్పండి? ఇక్కడ ఏబు గారికి పెట్టిన పరీక్షలో, ఆయనకు వచ్చిన ఈ శ్రమలో, ఏమండి, ఆస్తి పోతే పోయింది, తర్వాత సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమి ఎదురైందంటే పుత్రశోకం ఎదురైంది. పుత్రులు పోయారు. ఏమండి, మనస్సులో గాయమైపోవాలండి.
యోబు గారు మనస్సులో గాయపడిపోవాలి. కానీ ఆ టైంలో మనమైతే ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? మన మాటలు దేవునికి విరోధంగా ఉంటాయి. కానీ అక్కడ యోబు గారు ఆపద వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆలోచన చేశాడు. బైబిల్ ఏమంటుందంటే, సుఖదినమందు సుఖంగా ఉండు, నీకు ఆపద వచ్చినప్పుడు యోచన చేయమంటుంది బైబిల్ ప్రసంగి గ్రంథంలో. అంటే ఆపద వచ్చినప్పుడు యోబు గారు యోచన చేశాడు. ఆ యోచనలో ఆయన పలుకుతున్న ఒక మాట మీరు చూస్తే 20 వచనం చూడండి. అదే మొదటి అధ్యాయం 20 వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంటే ఎప్పుడు కృతజ్ఞత చెప్తున్నాడు? మేలు జరిగినప్పుడు చెప్తున్నాడా? నష్టపోయినప్పుడు నష్టంలో ఉండి చెప్తున్నాడా? ఏమండి, క్రైస్తవులకి కృతజ్ఞత ఒకటి. ఎప్పుడు పిల్లోడు 10th పాస్ అయితే కృతజ్ఞత కోవటం, పొలం బాగా పండితే కృతజ్ఞత కోవటం, ఉద్యోగం వస్తే కృతజ్ఞత కోవటం. మీకు అర్థమైందా? కానీ ఇక్కడ యోబు గారు నష్టపోయి నష్టంలో నుంచి కృతజ్ఞత తెలుపుతున్నాడంటే వచ్చిన ఆపదలో యోచించాడు. ఏమని యోచించాడు? ఏమని యోచించాడు? ఏమండి, తాను వచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. నేను ఎలా వచ్చాను ఇక్కడికి? నా తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను. వస్తూ నేనేమి తేలా? నేను వచ్చేటప్పుడు పిల్లలు లేరు నాతో, నా భార్య లేదు నాతో, నేను ధరించుకున్న వస్త్రాలు లేవు, నేను సంపాదించిన ఆస్తి లేదు నా వెనక. కానీ ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను తల్లిలో నుంచి. అది నా స్థితి. మరి ఈ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో కలిసింది. ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మధ్యలో వచ్చారు. మరి ఈ లోకమునకు నన్ను పంపించింది ఎవరు? దేవుడు అని ఆయన పలికిన మాటలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అంటే యోబు ఆలోచించాడు, ఈ బాంధవ్యాన్ని కలిపింది ఆయనే, ఈ బాంధవ్యాన్ని విడగొడుతున్నది ఆయనే. అంటే చివరికి నాకు ఆయనే. ఆయనతోనే ఈ ప్రాణము వదిలేంత వరకు నేను ఉండాలని ఆయన యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. ఏమంటే యోబు గారికి వచ్చినటువంటి మొదటి బాధలో హృదయానికే వచ్చిందని బాధ, శరీరానికి రాలా. కానీ రెండవసారి మరలా అపవాది వెళ్ళిపోయింది పరలోకానికి. వెళ్ళిపోయిన తర్వాత మరలా చెప్తున్నాడు, నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించావా? నా సేవడిపై శిక్ష అమలు చేశాను, నువ్వన్నీ పోగొట్టావు, అయినా నా సేవకుడు యథార్థతను వదలక నిలకడగా నాలో ఉన్నాడు, ఆలోచించావా అని అడుగుతున్నాడు మళ్ళీ దేవుడు. రెండవసారి అవకాశం ఇచ్చాడండి. మరలా రెండవసారి వచ్చేళ్ళకి ఏం చేసిందంటే తల నుండి అరికాళ్ళ వరకు బాధాకరమైనటువంటి కురుపులతో మొత్తిందండి. ఏమంటే సహజంగా ఏదైనా హృదయానికి కొంచెం బాధ తగిలితే 4 రోజులుగా బాధ పోతుంది. కానీ ఇప్పుడు వ్యాధి ఎక్కడ వచ్చింది? అరికాలు మొదలుకుని తల వరకు భయంకరమైన కురుపుల వ్యాధి. ఈరోజు శరీరంలో ఎక్కడో చిన్న క్యాన్సర్ గడ్డొస్తే మనిషి ప్రమాదంకి వెళ్ళిపోతున్నాడు. ఏదైనా చిన్న చెగ్గొడ్డొస్తే తగ్గే వరకు మనం చాలా బాధలకు వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈయనకి ఎలా వచ్చిందంటే బాధ ఓర్చుకోలేక దురదకి చెలపెంకులతో గోకుంటున్నాడు. ఎముకల్లో బాధ, చర్మములో బాధ, తట్టుకోలేని బాధ. రాత్రి అయితే ఎప్పుడు తెల్లారదాన్ని చూస్తున్నాడు, తెల్లారితే ఎప్పుడు చీకటి పడదాన్ని చూస్తున్నాడు, పరుపు మీద ఇటు అటు దొరుకుతున్నాడు, నిద్ర లేదు.
అంత భయంకరమైన బాధ రెండవసారి శరీరానికి ఎదురైంది. మీకు అర్థమైందండి? శరీరానికి ఎదురైంది. ఈ శరీరానికి ఎదురైనటువంటి బాధలో కూడా యోబు గారు నిలబడ్డాడండి. శిక్షాఫలము పొందుటకే కుమారులైన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షలోకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యోబు గారు నిజంగా దేవుని కుమారుడు అని దేవుడు ఎలా రుజువు చేసుకున్నాడని మీరు ఆలోచిస్తే, ఆయనపై శిక్ష అమలు చేసి ఆ శిక్షలో ఆయనకు నష్టం కలిగించి ఆ నష్టంలో ఆయన విశ్వాసాన్ని పరిశోధించి ఆయన దేవుని మీద ఎలా పూర్తిగా ఆనుకున్నాడో, విశ్వాసంతో ఆయన ఎలా ఆ మాట పలికాడో, దాని ద్వారా దేవుడి విశ్వాసాన్ని, యోబు గారి యొక్క విశ్వాసాన్ని రుజువు చేశాడు. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. భక్తి అనేది ఉంటే మాటలతో వర్ణితే లేదు కాదండి. భక్తి జీవితంలో మనం ఆలోచిస్తే నువ్వు ఎంత లోతుల్లోనికి భక్తిలో వెళ్తావో నీ వెనక అంత శ్రమ దేవుడిని పట్ల అమలు చేస్తూ ఉంటాడు. మరొక వ్యక్తిని మనం చూద్దాం బైబిల్లో. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో ఒక ఆయన కనపడతాడు. ఆయన పేరు హిజ్కియా. చదవండి ప్రారంభొచ్చును. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందంట. చాలండి. ఏమండి, హిజ్కియా ఏమన్నా చెడ్డవాడా? హిజ్కియా చాలా మంచివాడు, దేవుల్లో యథార్థంగా నడిచిన వాడు, దేవుని కార్యాలు చేసిన వాడు. అలాంటి ఆయనకి ఏమండి శరీరంలో ఒక పుండు పుట్టింది. ఆ పుండు అతన్ని దినదినము బాధ పెడుతూ అది చివరికి ఎక్కడ తీసుకెళ్ళిందంటే మరణాన్ని తీసుకెళ్ళిపోయింది. దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు. పంపించి చెప్తున్నాడు, హిజ్కియా ఇక నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు మరణిస్తావని దేవుడు చెప్పమన్నాడు. కనుక నీ ఇంటి బాధ్యతలు ఏమైనా ఉన్నాయో నువ్వు సరిదిద్దుకో అని యెషయా ద్వారా దేవుడు హిజ్కియాకి తెలియపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లారా, హిజ్కియా గారికి మరణాన్ని దేవుడు అమలుపరిచాడు. మీరు గుర్తుంచుకోవాలి. ఎవరికి దేవుడు ఎప్పుడు మరణం అమలు చేస్తున్నాడో, అది ఏ సంవత్సరంలోనో, ఏ నెలలోనో, ఏ రోజులోనో, ఆ రోజులో ఏ గంటలో ఏ గడియలోనో మనలో ఎవరికి తెలియదు. మీకు అర్థమైందా? మరణం అమలు చేసేవాడు దేవుడు. నీకు ఎంత రోగం వచ్చినా, ఎంత ప్రమాదం జరిగినా నువ్వు మరణించాలంటే దేవుడు మరణం అమలు చేయాలి. అమలు చేయకుండా మరణం రాదు. కానీ ఇక్కడ హిజ్కియాకి దేవుడు మరణము అమలు చేశాడు. దేవుడు ఏ టైములో హిజ్కియాకి మరణం అమలు చేశాడు? అదే అధ్యాయములో 10వ వచనం చూడండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున చాలండి పోవలసి వచ్చాను. అంటే ఏ టైంలో మరణం అమలు చేశాడు దేవుడు? మధ్యాహ్న సమయము. మధ్యాహ్నం అంటే 12 గంటల వేళ. 12 గంటల వేళలో హిజ్కియా మరణించబోతున్నాడు. హిజ్కియా ఆ 12 గంటల సమయంలో మరణించే ఆ గడియ హిజ్కియాకి తెలీదు. అన్నికి స్ట్రోక్ ఎన్నింటికి వచ్చింది? 8 గంటలకు వచ్చింది. ఒకవేళ అదే టైం మరణ దినం దేవుడు అమలు చేస్తే ఆ 8 గంటలకే పాతాళ గుండం ద్వారా వెళ్ళిపోవాలన్నయ్య. ఎందుకంటే ఏ మనిషి చచ్చిపోయినా ముందు పాతాళంలోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నువ్వు పరదేశిగా, ఆ తర్వాత నిత్య నరకానికి వెళ్తావు. 3వ లోకమైన పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. ఏమంటే దేవుడు ఆయనకి మరణము అమలు చేయలేదు కాబట్టి 8 గంటలు వచ్చినటువంటి గుండెపోటు నుంచి మరలా విజయవాడ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా దేవుని జీవం ఆ శరీరంలోనే ఉండి సజీవుడిగా ఉన్నాడు. అంటే బాధ వచ్చిందే తప్ప దేవుడు మరణం వాస్తవంగా అమలు చేయాల. దేవుడు మరణాన్ని అమలు చేయాల, కానీ బాధకు అప్పగించాడు దేవుడు. ఇక్కడైతే హిజ్కియాకి మరణం అమలు చేశాడు. అదే టైం అంటే 12 గంటల టైంలో వెళ్ళిపోవాలి పాతాళ ద్వారంలో. యెషయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియా గారు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు.
నేను నీ సన్నిధిలో ఎలా యథార్థంగా నడుచుకున్నానో, ఏమండి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి మరలా యెషయా ప్రవక్తను పంపించాడు. నువ్వు కన్నీళ్లు కార్చటం దేవుడు చూచాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఇంకా నీకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఏమండి అంటే ఇక్కడ మరణ శాసనాన్ని దేవుడు మరలా మార్చేశాడు. మరలా ఆయుష్కాలాన్ని హిజ్కియా గారికి పొడిగించాడు 15 సంవత్సరాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం ఆలోచిస్తే నిజంగా ఒక మనిషి మరణము, ఒక మనిషి ఆయుష్ దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆ డాక్టర్ బాగా చూశాడండి, ట్రీట్మెంట్ బాగా చేశాడండి, ఆపరేషన్ బాగా చేశాడండి, అందుకే నేను బ్రతికొచ్చాను, ఆ మాట మనం ఏదో అనుకుంటాం. కానీ ఇక్కడ ఆలోచిస్తే నిజంగా మరణము అమలు చేసిన దేవుడే, అతని యథార్థ జీవితాన్ని దేవుడు మెచ్చుకుని అతని కన్నీరు చూచి అమలు చేసి ఈ మరణాన్ని మరలా అదే క్షణంలో దేవుడు తప్పించి మధ్యాహ్నం 12 గంటలకు పాతాళ దూరంలో వెళ్ళవలసిన హిజ్కియా, సజీవులున్నటువంటి లోకాన్ని మరిచిపోవలసినటువంటి హిజ్కియా, ఏమండి బద్ది నుండి నా ఆత్మను ఆయన కత్తిరించుచున్నాడని పలికినటువంటి హిజ్కియా గారు 15 సంవత్సరాల ఆయుష్కాలము భూమి మీద సంపాదించుకున్నాడంటే ఇక్కడ ఏంటో తెలుసా, దేవునికి ఆయన ప్రవర్తన, ఆయన జీవితము ఇష్టమై ఉందండి. అంటే హిజ్కియా మీద కూడా దేవుడు శిక్షణ అమలు చేశాడు. ఆయన శరీరం మీద వచ్చినటువంటి పుండు ఆయన చాలా బాధ పెట్టింది. ఇప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఏమంటే ఆయుష్ని ఇచ్చాడు. ఈ 15 సంవత్సరాల ఆయుష్లో ఆయన బ్రతకాలంటే ఇప్పుడు ఏం జరగాలి? ఆయన శరీరం మీద ఆయన శరీరంలో వచ్చినటువంటి పుండు, ఆయన బాధ పెడుతున్న ఈ పుండు, ఏ పుండు బాధ పెడుతున్న మరణాన్ని తీసుకెళ్ళిందో ఇప్పుడు ఆ పుండు ఆ శరీరంలో పోవాలి. అది పోవటానికి ఎంతో మంది డాక్టర్లను ఆశ్రయించాడు, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎక్కడా మెడిసిన్ పనిచేయాల. చివరికి దానికి మెడిసిన్ కూడా దేవుడు చెప్పాడు. అంజూరపు ముద్ద ఒకటి తెచ్చి ఆ పుండు కట్టమన్నాడు. మీరు 38వ అధ్యాయం చదువుకుంటే అందులో ఉంటుంది. ఆ పుండు ఆ యొక్క అంజూరపు ముద్ద కట్టగానే ఆ పుండు నుండి, ఆ రోగం నుండి ఏమైపోయి హిజ్కియా గారు సజీవుడిగా 15 సంవత్సరాల ఆయుష్మానంలో దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరినీ కూడా దేవుడు శిక్షలోకి తీసుకొస్తున్నాడు. ఏమండి శిక్షలో మనకి శిక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఆయన కొరకు ఎలా నిలబడాలి, ఎలా బ్రతకాలో శిక్షణ ఇస్తున్నాడు మనకి. ఈ అనుభవంలోకి మనం రావాలి. మరో కుమారుని చూద్దాం బైబిల్లో. యెషయా గ్రంథము కీర్తన గ్రంథము 118 13వ వచనం. 118, 13. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 13వ వచనం. నేను పడునట్లు చాలండి, నీవు నన్ను గట్టిగా త్రోసితివి. ఏంటంట? నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. 18వ వచనం ఏమన్నాడు? 18వ వచనంలో యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఏమండి ఈ భక్తునికంట కఠినమైన శిక్ష దేవుడు అమలు చేశాడంట. ఈ కఠినమైన శిక్షలోనికి ఎలా తోశాడంట? దేవుడు గట్టిగా తోశాడంట. అంటే శిక్షలోకి దేవుడు తోస్తాడండి. ఇందుకు ఇక్కడ ఎవరి గురించి ఈ మాట దేవుడు రాశాడంటే యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి అండి. యేసుక్రీస్తు వారికి దేవుడు కఠినమైన శిక్ష అమలు చేశాడు. ఆ శిక్ష అమలు చేసిన దేవుడు, ఆ శిక్షలోనికి దేవుడు యేసు ప్రభుని ఎలా తోశాడంటే గట్టిగా తోశాడంట.
ఏమంటే నిజంగా ఈ భూమి మీద యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి ఆయన ఇక్కడ అనుభవించినటువంటి శ్రమలు మీ అందరికీ తెలుసు, చెప్పక్కర్లా. ఆయన అనుభవించినటువంటి శ్రమలు మీ అందరికీ తెలుసు. భయంకరమైన శ్రమ వచ్చింది ఆయనకి. ఆ భయంకరమైన శ్రమలో ఆయన పలుకుతున్న ఒక మాటను మీరు చూస్తే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడునూ లేడు. చూడండి, శ్రమ వచ్చి ఉన్నది, నోరు ఎండిపోతుంది, మేకుల చేత బంధించబడ్డాను. కాళ్ళకు మేకులే, చేతులకు మేకులే, తల ముళ్ళ కిరీటంతో బంధించబడింది, డొక్కలో బల్లిపోటు పొడబడింది, పైన ఎండ వేస్తుంది, దాహం అవుతుంది, ఈ భయంకరమైన శ్రమ వచ్చింది, నాకు సహాయం చేయవారు ఎవరు కూడా లేరు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటే నిజంగా సహోదరునికి శ్రమ వచ్చిందండి. ఆ శ్రమలో కొడుకు కోడలు వచ్చారు, కారు మీద తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? విజయవాడ వెళ్ళిపోయారు. మరి ఇక్కడ నుంచి బైరపట్నం తీసుకెళ్ళడానికి సహోదరులు వచ్చారు, బండి మీద ఎక్కించుకున్నారు, ఆ బైరపట్నం తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత విజయవాడ మేము వెళ్ళాము, ఇంకెంతో మంది వచ్చారు. అంటే అతనికి వచ్చిన ఆపదలో ఎంతమంది చుట్టుకున్నాం అక్కడ మేము? ఏమండి, ఎంతమంది చుట్టుకున్నాము అంటే చాలా మంది ఆయనకి సహాయంగా నిలబడ్డాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారికి వచ్చిన ఈ బాధలో సహాయం చేసేవాడు ఎవరు లేరంట, ఎవరు లేరంట. ఆయన్ని అంత కఠినమైన శిక్షలకు దేవుడు తోశాడండి. మరి ఎందుకు ఆయనకి ఆ కఠినమైన శిక్ష? ఆ కఠినమైన శిక్ష అనుభవిస్తున్నప్పుడు భూమి మీద తన కుమారుడు శిక్ష అనిపించేటప్పుడు ఏ తండ్రికైనా ఆనందం అండి? ఏ తండ్రికైనా ఆనందమా? నా కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు మాట్లాడాడు, వాడికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాడికి ఏదైనా వాడి మీద ఏదైనా బరువైన పని పడిపోయింది అనుకోండి, వాడు బాధపడుతున్నప్పుడు నేను సంతోషంగా ఉంటానంటే ఉండలేనండి. వాడికి ఆ బాధ తగ్గే వరకు, నెమ్మది పొందే వరకు కూడా నాకు నెమ్మది ఉండదు తండ్రిగా. మరి దేవుడు తన కుమారుడు ఇంత బాధలోకి వెళ్ళిపోయిన శ్రమ అనిపిస్తున్నప్పుడు ఆ తండ్రి ఎలా నెమ్మదిగా ఉండగలుగుతున్నాడు? ఇంత కఠినమైన శిక్షలోకే ఆ కుమారుడు ఎందుకు తోశాడు దేవుడు? ఏమండి, గట్టిగా ఎందుకు తోశాడు? తోసిన ఆ తండ్రి కుమారుడు ఈ శిక్ష అనిపిస్తున్నప్పుడు, శ్రమ వచ్చి ఉంది, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని ఆయన తండ్రిని అడుగుతున్నప్పుడు ఆయన మరొక మాట అడుగుతున్నాడు. అదే 22వ అధ్యాయము ప్రారంభవచనం. నా దేవా నన్ను నువ్వు ఎలా విడనాడుతీవి? చూడండి, నా దేవా ఒకప్పుడు పరలోక సింహాసనంపై నీ సింహాసనం కూర్చున్నాను, నీ కుడి ప్రక్షణ కూర్చున్నాను, నేను లేకుండా నువ్వు ఉండలేవు, నేను నీకు ప్రియకుమారుణ్ణి, అంతగా నన్ను ప్రేమించావు, ప్రతి దినమో నా స్వరూపం ఏంటో నువ్వు చూడాలి తండ్రి. అలాంటి నన్ను, అంత ప్రియమైన కుమారుడిగా నన్ను ప్రేమించింది నువ్వు ఎందుకు నన్ను విడనాడితివని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు శిలువ పైన. ఏమండి, తండ్రి ఆనందంగా ఉన్నాడు ఆ పరలోకంలో, దుఃఖంగా ఉన్నాడు కుమారుడు బాధపడుతున్నప్పుడు అని ఒక మాట మీరు చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఏమండి 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన. చూడండి, అంటే కుమారుడికి నలిగిపోతున్నాడు బాధల్లో, కొరడా దెబ్బల మీద పడుతున్నాయి, ముళ్ళ గుత్తులు ఈపే దిగిపోతున్నాయి, లాగుతున్నప్పుడు నాకలు చాలుగా ఏమండి చర్మం ఊడొస్తుంది, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖాన్న ముసుగు వేసి అవహేళన చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏ తండ్రి అయినా నెమ్మదిగా ఉంటాడా, సంతోషంగా ఉంటాడా? కానీ ఆయన ఏమన్నాడు? యేసుక్రీస్తు నా కొడుకుని, నా కుమారుణ్ణి నలగొట్టుతుంటే నేను చాలా ఇష్టంగా ఉన్నాను అన్నాడు. చాలా ఇష్టంగా ఉన్నాను అన్నాడు. అంటే తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు పరలోకంలో. ఏమండి, ఏ తండ్రి అయినా తన కొడుకుని కొడుతుంటే ఇష్టపడతాడా? చాలా కష్టంగా ఉంటాడు.
కానీ ఇక్కడ ఆయన నలగొడుతున్నప్పుడు తండ్రి చాలా ఇష్టంగా ఉన్నాడంట. మరి ఈ నలగొడుతున్న పరిస్థితిలో కొట్టి 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 శర్మం అంతా కూడా నలిగిపోయి ఏ పరిస్థితిలోకి ఆయన వచ్చేసాడు మీరు ఆలోచిస్తే కింద చదువునా ఏ పరిస్థితిలోకి వచ్చాడు? ఆయన అతనికి వ్యాధి కలగ చేశాను. చూడండి, ఆయన అతనికి యేసుక్రీస్తు వారికి వ్యాధి కలగ చేశాను అంటే ఎలా మారిపోయాడు? వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. మీకు అర్థమైందండి? మనుషులు ఆయన్ని చూసి గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి మారిపోయాడు ఆయన. అంటే ఆయన అంతా నలగొట్టారా? అంతా నలగొట్టారు. 129వ కీర్తన చూడండి, 129వ కీర్తన ప్రారంభవచనం ఇశ్రాయేలు ఇట్లను ఏమంటే యేసుక్రీస్తు పలుకుతున్నాడు, నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగ చేయించు వచ్చిరి. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగ చేయించు వచ్చిరి. ఏమండి, యవన కాలం మొదలుకొని, యవన వయసు 30 సంవత్సరాల వయసులో అన్నికి స్ట్రోక్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వాడు వయసు 60 అయిపోయినాయి. మీకు అర్థమైందండి? లోకంలో చాలా జీవితాన్ని అనిపించాడు. భార్య పిల్లలు వారికి పెళ్లిళ్ళు చేయటం, బాధ్యతలు తీర్చుకోవటం, మనమల్ని చూడటం అన్నీ అయిపోయినాయి. 60 సంవత్సరాల వరకు వచ్చింది బాధ. కానీ ఆయనకి ఎప్పుడు వచ్చింది? 30వ సంవత్సరంలో యవన కాలంలో వచ్చిందంట. 33 సంవత్సరాల్లో యవన కాలం వచ్చిందని బాధ. పగవారు అధిక బాధలు కలగ చేసి వచ్చిరి. చదవండి, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. దున్నువాడు నా ఈపిని దున్నెను, వారు చాలును పొడుగుగా చేసిరి. చాలండి. ఏమండి, నాగలు పెట్టి దున్తున్నప్పుడు చాళ్ళు ఎలా కనపడతాయో, ఈపు మీద కొరడా దెబ్బలు కొట్టి దున్తున్నప్పుడు చాలుగా ఈపు అయిపోయిందంట. యవ్వన కాలంలో బాధ పెట్టారంటండి. అలాంటి బాధపడిన యేసుక్రీస్తు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు తెలుసా? లేత మొక్కలా ఉన్నాడు. ఎండిన భూమిలో లేత మొక్కలా ఉన్నాడు. యెషయా గ్రంథం 53 ప్రారంభంలో రాయించాడు. అలాంటి ఏ పాపము లేని ఈ లేత మొక్కను అంత కఠిన శిక్ష దేవుడు ఎందుకు విధించాడు అంటే, కేవలము మనుషుల పాప క్షమాపణకు, మనుషులకు రక్షణ ఇవ్వటానికి. మీకు అర్థమైందండి? ఆయన ప్రియకుమారుడు నలిగిపోతున్నప్పుడు ఆయన ఎందుకు సంతోషపడుతున్నాడు అంటే, ఆయన ప్రియకుమారుడు ఏమండి భూమి మీద ఉన్నటువంటి మనుషుల కొరకు మరణించబోతున్నాడు. మరణం అనంతరము మనుషులు రక్షణలోకి రాబోతున్నారు. విషయం మీకు అర్థమైందా? నలగగూడు పడుతున్నటువంటి ఆయన చోట్ల రక్షణలోకి రాబోతున్నది మనం చూస్తున్నాడు తండ్రి. నా కుమారుడు మరణిస్తేనే వారికి రక్షణ, నా కుమారుడు రక్తం కారిస్తేనే వారికి పాప క్షమాపణ. కనుక ఆయన నలగొట్టేటప్పుడు ఆయనకి శిక్ష అమలుపరిచిన దేవుడు ఎందుకు ఆనందపడుతున్నాడంటే, ఇక్కడ పాపములో మగ్గిపోతున్న మనల్ని బ్రతికించడానికి ఆయన మరణమే కారణం. ఆయన రక్తమే మన పాపానికి క్షమాపణ. మనమందరం బ్రతకబోతున్నాం, మనమందరం రక్తంలో కడగబోతున్నాం, మనందరం నేను పరలోకం తీసుకువెళ్ళటానికి ఆ శిక్షను దేవుడు ఆయన పైన అమలు చేశాడు. అందుకే నా కుమారుని ద్వారా నా పిల్లలు బ్రతుకుతున్నారని ఆయనను కొడుతుంటే నేసాడంట, ఆనందపడ్డాడంట. ఆయనకి వ్యాధి కలగజేశాడంట. క్రీస్తుపై శిక్ష అమలు చేశాడు, యెషయాపై శిక్ష అమలు చేశాడు, యోబుపై శిక్ష అమలు చేశాడు. మీకు అర్థమైందండి? నిజంగా పౌలు గారి జీవితంలో చూస్తే ఆయనపై శిక్ష అమలు చేశారు. ఆయన కూడా రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని బయటికి లాగేశారు. ఇలా బైబిల్లో భక్తుల చరిత్రలో ఆలోచిస్తే ఏమండి వారందరూ కూడా దేవుడు శిక్షలోకి తీసుకొచ్చాడు. దేవుడు మనలను కుమారులుగా చూడాలంటే, కుమారులుగా మనల్ని స్వీకరించాలంటే ఏమండి దేవుడు తప్పకుండా శిక్షలోకి తీసుకొస్తాడు. ఈ శిక్షలోకి తీసుకొచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, నేనేదో తప్పు చేస్తే ఈ శిక్ష వచ్చిందా అని మనం అనుకోకూడదు. శిక్ష మీద పడుతున్నప్పుడు మనకంటూ ఆ హృదయంతరంగాన్ని దేవుడిచ్చాడు. మీకు అర్థమైందండి? ఆ హృదయంతరంగము నువ్వు పాపం చేస్తే శిక్ష వచ్చిందా, పాపం చేయకుండా దేవుడు అమలుపరిచి నిన్ను పరిశోధించే శిక్ష వచ్చిందా, నీ హృదయంతరంగము నువ్వు పరిశోధించుకుంటే అది నీకు చెప్పేద్ది. ఆ టైములో నీ హృదయంతరంగము నీ పైన దోషారోపణ చేస్తే నీ పాపము దేవుని ఒప్పుకుని సమ్మతిపరుచుకోమన్నాడు యోహాను పత్రికలో.
ఒకవేళ నీ హృదయంతరంగంలో పాపము లేదు, నేను దేవుళ్ళో బాగున్నా నువ్వు అనుకుంటావా? నీ మీద నీ హృదయంతరంగం సాక్ష్యం ఇస్తుందా? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎంతటి శ్రమ వచ్చినా ఏమి చేయదు. మరలా ఇప్పుడు చదవండి కీర్తన గ్రంథం 118, కీర్తన గ్రంథము 118, 13. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. చాలండి. అంటే తోసింది ఎవరు? యెహోవా. సహాయం చేసింది ఎవరు? యెహోవా. శిక్ష అమలు చేసింది ఎవరు? దేవుడు. శిక్షను తప్పించి మరలా రక్షించింది ఎవరు? దేవుడండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నన్ను గట్టిగా తోసావు, కానీ నువ్వే నాకు సహాయం చేసావు మరలా. ఏమండి, నిజంగా యూదులందరూ కూడా యేసు చనిపోయాడు, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు వాళ్ళంతా. కానీ 3వ దినమున మరలా ఆయన తిరిగి లేస్తాడన్న విషయం యూదులకు తెలియదు. అంటే సమాధికి పంపించిన ఎవరు? తండ్రే. ఆయన సమాధి ఎలా జరుగుద్దో, ఎవరి సమాధిలో ఉంచబడతాడు ఏమండి, అదంతా కూడా యెషయా గ్రంథం 53లో రాయించాడు. మరలా సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా యేసు ఎలా ఉంటాడో కూడా రాయించాడు. చూద్దాం కీర్తన త్వరగా వాక్యం ఉంచుకుందాం. కీర్తన 16వ వచనం, 16వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదవండి. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చూడండి, ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? యేసు పలుకుతున్నాడు. యేసు ఈ లోకానికి రాకముందు, మరణించక ముందు, సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అన్నది దేవుడు కీర్తనాకారుడు తర్వాత 16వ అధ్యాయం రాయిస్తున్నాడు. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. అంటే ఆనందంగా ఉంది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చూడండి, సమాధిలో శరీరం ఎలా ఉందంట? సురక్షితంగా ఉందంట. కానీ మన శరీరము సమాధిలోకి వెళ్తే ఎలా పడుతుంది? కుళ్ళిపోద్ది. కానీ ఆ శరీరం కుళ్ళిపోలా, సురక్షితంగా ఉంది. ఏమండి, ఆయన శరీరము సమాధిలో ఉంటే ఆ 3 రోజులు ఆయన ఎక్కడున్నాడు? నీతిమంతుల దగ్గర పరదేశంలో చాలా ఆనందంగా ఉన్నాడు. దొంగవాడిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి. అదే చెప్తున్నాడు ఇక్కడ, నా హృదయం ఆనందిస్తుంది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది అని కిందకు వచ్చాక ఏమన్నాడు? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. చూడండి, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళి పట్టనీయవు. ఏమండి, అంటే త్రోసినవాడు దేవుడే. దేవుడు ఎంతవరకు త్రోశాడు అంటే సమాధిలోకి వెళ్ళేంత వరకు త్రోశాడు. మరలా దేవుడు ఎంతవరకు సహాయం చేశాడంటే సమాధిలో ఆయన శరీరము కుళ్ళిపోకుండా. మీకు అర్థమైందండి? మరలా 3వ దినం సమాధిలో నుంచి సజీవుడిగా బయటకు వచ్చి అంటే యేసుక్రీస్తు చావు లేనివాడుగా మరలా తండ్రి సింహాసనం మీద యుగయుగాలు తండ్రితో పాలన చేసి జీవించేవాడుగా అంతగా దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక వాక్యాన్ని ముగించుకుందాం. శిక్షను అమలు చేసే దేవుడు, ఆ శిక్షలోనే మనము కుమారులమా దుష్టుని సంబంధులమా? ఆ శిక్షలో వాక్య బీజం అనేది మనలో ఉందా? వాక్య బీజం నాటబడి వాక్యముతో ఉన్నామా? లేక ఆ శ్రమలో వాక్యాన్ని విడిచిపెట్టి మనం దుష్టుని వైపు వెళ్ళిపోతున్నామా? దేవుడు మనల్ని తెలుసుకోవడానికి ఏం చేశాడు? శిక్షను అమలు చేస్తున్నాడంట. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు సహోదరునికి శిక్షను అమలు చేశాడు. గట్టిగా దేవుడు తోశాడు. ఏమంటే పరిస్థితులు భయపెట్టే ఆ పరిస్థితుల్లో మానవులుగా మనం భయపడ్డాం తప్ప దేవుడు మాత్రము ఆయన విషయంలో ఒక ఆలోచన కలిగే ఉన్నాడు. వచ్చిన ఈ సమస్య మనకి భారంగా
ఏమండి, ఏదో ప్రమాదకరంగా కనబడింది కానీ వచ్చిన సమస్య కంటే గొప్పవాడు దేవుడు, గొప్ప కార్యం చేశాడు. ఈరోజు గ్రామం ఎదుట, కూడి వచ్చిన మీ ఎదుట ఏమండి దేవుని గురించి సజీవ సాక్ష్యాన్ని చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనము దేవుని చేతుల్లో ఉండాలి, దేవుని చేతుల్లో మనం నడిపింపబడాలి, దేవుని కాపుదల్లో మనం ఉండాలి. అలా మనం ఉండాలి అంటే ఎప్పుడు కూడా వాక్యముతో మనము ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యముతో ఉంటే వాక్యం ఇచ్చే ధైర్యం వేరు. వాక్యాన్ని విడిచిపెట్టి మనుషులతో ఉంటే మనుషుల నోట పలికే మాటల్లో అధైర్యం ఉంటుంది. మీకు అర్థమైందా? కనుక ఇప్పుడు మనం ఎక్కువగా ప్రేమించవలసింది ఏంటి? వాక్యాన్ని. దేవుని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని రెక్కల కింద మనం ఉండాలి. చివరిగా మాట ముగించుకుందాం. కీర్తన 91 ప్రారంభోచనం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము ప్రారంభోచనం. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము. చూడండి, ఆయనే నాకు ఆశ్రయము. ఏమండి, ఒక ఎండన పడి వెళ్ళిపోతున్నాం, ఎండ మీద పడి ఈపు కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది, దాహం అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎక్కడైనా ఒక మంచి చెట్టు తగిలింది అనుకోండి, ఆ చెట్టు నీడకెళ్ళి ఏం చేస్తాం? కాస్త విశ్రాంతి తీసుకుంటాం. అమ్మ ప్రాణం తెప్పరిల్లిందంటాం. ఎందుకంటే ఆ ఎండ నుండి నీడకెళ్ళాం. ఆ వృక్షం మనకేమిచ్చింది? నెమ్మదినిచ్చింది. ఇది మన ఎదుట జరుగుతున్న వాస్తవం. ఇది నిజమని మీరు నమ్మగలిగితే మహోన్నతుడైన దేవుడు కూడా ఒక మహావృక్షం లాంటి వాడు. ఏమండి, ఆయన రెక్కల నీడన ఏ మనిషి ఆశ్రయిస్తాడో ఆ మనిషికి ఆయన ఎలా ఉంటాడంట? కోటగా ఉంటాడంట. ఏమండి, వేటగాడు సాతాను తిరుగుతున్నాడు, నాశనకరం తెగుళ్ళు పొంచి ఉన్నవి, వీటిల్లో నువ్వు పడినా వాటిల్లో నుంచి నేను నిన్ను బయటికి తీసుకుని వస్తానని మాటిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి సహోదరుడు అన్నయ్య నిజంగా మహావృక్షంగా ఉన్న మహోన్నతుని రెక్కల కింద ఎప్పుడు కూడా ఏమండి దాగి ఉన్నాడు. కాబట్టి ఆ కలిగినటువంటి శ్రమలో, బాధలో దేవుడు నెమ్మదినిచ్చి మరలా తన పిల్లల మధ్య, తన భార్య మధ్య, తన గ్రామస్తుల మధ్య ఏం చేశాడు? సజీవ లెక్కలో ఉంచాడు. మరలా ఈ మాటలు ఈ గ్రామానికి వినపట్టని దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టాడు. మరి కుటుంబంతో కూడా ఏమండి ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి, భయము కలిగి, ఎక్కడున్నప్పటికీ దేవుడు చేసిన మేలును నలుగురికి చెప్పుతూ మరి దేవుని వాక్యములో వారు ఇంకా ఎక్కువగా సాగిపోవాలని కోరుతూ, అలాగే నా సహోదరుడు రాబోయే దినాల్లో కూడా మరి కొన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించినట్లు దేవుడు తప్పకుండా అవకాశాన్ని ఇస్తాడు. ఏమండి, మరలా ఈ గ్రామానికి సువార్త ప్రకటించినట్లు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఈ కృతజ్ఞత కూటం జరగడానికి దేవుడు అందరిని సమకూర్చాడు, మంచి మాటలు మనకు వినిపించాడు. మీరందరూ కూడా ప్రియమైన దేవుని పిల్లారా, ఎనబడిన దేవుని మాటను హృదయాంతరంగా కూడా ఉంచుకుని ఏమండి దేవుని చేతుల్లో మీరందరూ కూడా దీన మనసుకులై లోబడి జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, చెప్పబడిన మాటలు మీ బిడ్డల హృదయాల్లో నాటి ఫలింప చేయండి. ప్రతి మాటను అర్థం చేసుకునే జ్ఞాన హృదయము దయచేయను ఆయన. అయ్యా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నిజంగా మీ ప్రేమ యొక్క రుజువులు మేము చూస్తే నాయన, మీ కుమారుణ్ణి అయ్యా మీరు గట్టిగా త్రోసి శిక్షకు నాయన అప్పగించి, నిజంగా మేము చేసిన పాప శిక్ష ఆయనపై మోపినైనా, ఆయన పొందినటువంటి దెబ్బల చేత, శ్రమ చేత, ఆయన మరణం చేత ఆ శిక్షను మాపై తప్పించిన ఆయన, మాకు రక్షణ ఇచ్చిన దేవుడు తండ్రి, మీకు వందనాలు నాయన. మరి నిజంగా ఇంతవరకు నాయన మీ కొరకు బ్రతుకుతున్న పిల్లలకు నాయన మీ శిక్ష అనేది అమలు చేస్తున్నారని, ఆ శిక్షలోనే మమ్మల్ని పరిశోధిస్తున్న ప్రభు తెలియపరిచావు తండ్రి. మరి సహోదరుని మీద నాయన పడినటువంటి శిక్షలో నిజంగా ప్రభు మీరు ఎంతో నాయన కృపగారిగా ఉండి ఆయా మరణ పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తిన ఆయన ఈ రోజు నాయన సజీవుడిగా నాయన అందరి ఎదుట సాక్ష్యం చెప్పడానికి మీరు నాయన చూపిన కృప వరకే వందనాలు. సహోదరునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే సహోదరునికి నాయన మరి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. సహోదరుని కుటుంబాన్ని మీరు దీవించి అన్ని విషయాల్లో అయా కృప చూపండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. మీ చిత్తమును బట్టి నాయన ఈ రీతిగా మరొకసారి కలుసుకునే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.